హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో మా ఇంట్లో ఉన్న ఈ 2 డబ్బాలతో నేను ఒక మంచి ఐడియా చూపిపోతున్నాను. మీకు అందరికీ నా ఐడియా నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను ఇదైతే కప్పు సాంబ్రాణి ధూప్ స్టిక్ అంటాం కదా, అలాంటి డబ్బా ఒకటి. ఇంకా నేను ఇదైతే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ తెచ్చుకుంటాం కదండి, ఆ లిక్విడ్ డబ్బా ఒకటి. ఈ రెండిటితో ఒక మంచి ఐడియా చూపిపోతున్నాను. ఈ ఐడియా అయితే అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. అయితే ఇది చాలా గట్టిగా ఉందండి. ఈ డబ్బా అనేది కొంచెం అడుగునైతే అల్కగా ఉంది. అందుకని నేను అడుగుకి ఒక సన్న అట్ట ముక్కలు 4-5 కట్ చేసి అడుగును పెట్టేశాను. అవేమీ అంటించలేదండి, మామూలుగా గట్టిగా ఉండేలాగే పెట్టేసేసాను. ఇక్కడైతే ఈ డబ్బా మరి అన్ని పేర్లు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం అట్లా కాకుండా కొంచెం బాగుండేదానికి ఇలాంటి కవర్ తీసుకున్నానండి. ఈ కవర్లు మనకి షాపింగ్ మాల్కి పోయినప్పుడు వస్తాయి కదా, బట్టలు కొనుక్కునే కవర్లు, బట్టలు తెచ్చుకున్నప్పుడు వస్తుంటాయి. అలాంటి కవర్లన్నీ అక్కడ జమ చేసి పెట్టుకుంటే ఇలాంటప్పుడు ఉపయోగపడతాయండి. చూడండి, ఈ కవర్తో ఈ డబ్బా అంతా కూడా అంటించేస్తున్నాను. కవర్ అయితే బాగుంది కదా, కలరు గ్రీన్ కలర్లో ఉంది. అలా బాగా కనిపిస్తుందని నేను ఆ కవర్ని అంటి పెట్టేసుకుంటున్నాను. ఇక చాలా బాగుంది. అంటించిన తర్వాత చూపిస్తాను చూడండి. ఒక సైడ్ అంటించానండి, ఇంకో సైడ్ కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి అంటించేదానికి. ఈ ఐడియాలు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు తెలిసినంతగా నేను చేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే అంటించేసేసాను చూడండి. అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపలైతే నేను ఏం అంటిలేదండి, పైన అంటించేసాను. ఇంకా లోపల అవసరం లేదు దీనికి అంత మెరుగులు చేయడం అని నేను ఇంకా ఏం చేయలేదు. బయట అయితే ఇట్లా అంటు పెట్టేసేసాను కవరా. ఇక చూడండి ఎట్లా తయారైంది, ఇట్లా అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చండి. నేను అయితే చూపిస్తానండి. దీంట్లో మసాలా ప్యాకెట్లు అవి తెచ్చుకుంటాం కదండి, చికెన్ మసాలాని, మటన్ మసాలాని, చాట్ మసాలాని, అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలాంటివి పెట్టుకోవచ్చు. చక్కగా ఏడ పడిపోవు, గట్టిగా పెట్టేసేసి సాంబార్ పొడి మసాలా అన్నీ కూడా తెచ్చుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చండి. చూడండి ఎలా పడుతున్నాయి. మనం అక్కడొకటి పెట్టుంటే అదంతా బాగుండదు. ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఒక ఆర్గనైజర్ తయారైంది కదండి, చాలా బాగుంది. ఇవే కాదండి, ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవి తీసేసి టాబ్లెట్లు అవి కూడా పెట్టుకొని సెల్ఫ్లో పెట్టుకోవచ్చు, ఒక దగ్గర ఉంటాయి. ఇప్పుడు కొంతమంది టాబ్లెట్లు వేసుకునే దానికి అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకుంటారు. అలా కాకుండా ఇగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకుంటే మనకు ఐడియా ఉంటుంది, ఏమైనా ఎక్కడ ఉన్నాయని, డబ్బాలో ఉన్నాయని ఒక ఐడియా ఉంటుంది, తీసుకోవచ్చు. ఇవి కూడా పెట్టుకోవచ్చండి, లేదా పెన్నులు కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చండి. ఒక చిన్న ఆర్గనైజర్ తయారు చేసి చూపించాను చూడండి ఎంత బాగుందో. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే పడేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొన్నా కూడా మనం ప్లాస్టికే కొంటాం కాబట్టి ఇలాంటి అట్ట పెట్టెలతో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇది చెప్పాను కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బా అని, ఇది కూడా కట్ చేసుకొని వచ్చానండి. స్టవ్ దగ్గరికి పోయి చాకు వేడి చేసి కట్ చేసుకొని వచ్చాను. దీంట్లో కూడా చక్కగా బ్రష్లు, పేస్ట్లు పెట్టుకోవచ్చు. లేదు పొగడ్రు, చిన్న బొట్టు పిల్లలు స్టిక్కర్స్ ఉంటాయి, చిన్న దువ్వెనలు ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చండి. ఇది కూడా దేనికైనా పనికి వస్తుంది. ఇది ఒక ఆర్గనైజర్ లాగా వచ్చింది, చాలా బాగుంది. గట్టిగా ఉంటుంది డబ్బా కూడా. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. నేను స్పూన్లు వేసుకునేదానికి కూడా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇలా పెట్టుకుంటే కొన్ని మనం ఖర్చులు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలన్నా కొనాలి కాబట్టి అలా కొని పెట్టుకునే కన్నా ఇలా బాగుందని నాకు అనిపించింది. మీకు కూడా బాగుందని నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇది గోల్డ్ కట్ చేసుకునేదండి, నెయిల్ కటర్ అంటారు కదా. గోల్డ్ కట్ చేసుకునేది చాలా రోజుల క్రితం నుంచి మనం కట్ చేయకుండా ఉంటే లోపల తుప్పు పట్టిపోద్దండి. మనం గోల్డ్ కట్ చేసినప్పుడు చూడంగానే అక్కడ ఏమైనా తడున్నా తేమన్నా గోల్డ్కి దాన్ని పట్టేసి తుప్పు పట్టిపోద్ది. అలా తుప్పు పట్టేసి సిలుము పట్టేసేసినప్పుడు మనం ఎలా తుడవాలంటే, ఇది ఒక ఎయిర్బడ్ తీసుకొని కొంచెం యాజలైన్ తీసుకొని దాని లోపలికి అని తుడిచేసామనుకో, ఇట్లా బాగా రుద్దేసేసామనుకో, ఆ యాజలైన్ పోయి ఆ సిలుము మీద తాగితే అంతా వచ్చేస్తుందండి. చాలా నీట్గా అయిపోద్ది. మనం ఎయిర్బడ్తో అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత నల్లగా ఉందో, చాలా నల్లగా ఉందండి. ఎందుకంటే మనం దీన్ని పద్దాక వాడం కాబట్టి
ఎప్పుడో గోల్డ్ పెరిగినప్పుడే అది అక్కడ పడేయటం వల్ల సిలుము పట్టిపోద్ది. స్టీల్ది కదండి, ఇనుము ఉంటుంది దీంట్లో. ఇక అట్టంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిదని నేను చూపిస్తున్నానండి. నాకు తెలిసిన ఒక చిన్న ఐడియా ఇది. నేను తుడిసాను కాబట్టి మీకు చూపిస్తున్నాను, అది కూడా వీడియోలో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వస్తువు అనేది మనం బాగా చేసే కొంది బాగా అవుద్దండి. అటు పడేసామంటే అస్సలు బాగవద్దు, అది అట్టే ఉండిపోద్ది. తర్వాత ఇగో ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఒక దగ్గర పడేసి ఉంటే టేబుల్ మీద ఊరికే పక్కకి నెట్టను కింద పడను ఉన్నాయండి. అలా కాకుండా మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి కట్ చేసిన డబ్బా ఉంటే ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను అన్నీ. ఇవైతే అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనకు బాధ ఉండదండి, చెత్త చెత్తగా ఉండదు, ఇల్లు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఎంట్రుకలు. ఇగో ఎంట్రుకలు ఇట్లా చాలామందికి ఇలా పీసుల్లో ఉంటాయండి. ఈ పీసులుగా ఉన్నప్పుడు కొంచెం యాజలైన్ కానీ ఈ చివర్లు పూస్తే చాలా స్మూత్గా అవుతాయి. యాజలైన్ పూసింది మిస్ అయిపోయిందండి, అది కొంచెం మిస్ అయిపోయింది ఐడియా ఈ వీడియోను. అయితే ఈ పీసులు కూడా కట్ చేయకుండా, కొంతమందికి కట్ చేయటం అస్సలు ఇష్టం ఉండదండి. ఎంటుకలు కట్ చేయనప్పుడు ఇదిగో ఇలా మడిచేసి కొంచెం టిప్ టాప్ కానీ పెట్టేసుకుంటే భలే ముద్దగా ఉంటుందండి. జడ చాలా బాగుంటుంది. చాలామందికి కట్ చేయటం ఇష్టం ఉండదు, కానీ తోకల్లాగా ఎలాడుతుంటే మళ్ళీ బాధపడతారు. అలా కాకుండా ఈ తోకల్లాగా ఉండే ఎంటుకల్ని చూడండి, ఇలా పైకి పెట్టేసి ఒక టిప్ టాప్ పెట్టేసుకున్నాం అనుకో చాలా అందంగా అనిపిస్తుంది అండి. వెనక జడ కూడా చాలా ముద్దుగా ఉంటుంది. ఇది చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఐడియాలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఓకేనండి.